అయితే ఒక్క నిమిషం తనకైతే నేను వెళ్ళిపోవాలనుకున్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ అనుమానాస్పదమైన హరబుల్ కరమైన ఆత్మలు తిరుగుతున్నాయి అంటున్నా ఒక ఇంట్లో ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. ఆ ఇల్లు అనేది చాలా ప్రమాదకరమైన చోట్లో ఉంది. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ చోటుకు వెళ్ళేటప్పుడు. అండ్ దానికన్నా ముందు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నన్ను ఎవరు పిలిపించారు, ఏం జరిగింది, నేను ఏం హోంవర్క్ చేశాను అన్నది ఇప్పుడు మీరు వీడియో అయితే చూడండి. ఆ లోపు నేను ఆపిల్ తినేసి వీడియోలో కలుద్దాం. హలో విహారేనా? చెప్పు తమ్ముడు. ఇగో ఇస్తాను మాట్లా. హలో హలో అన్న, బాగున్నారా? బాగున్నా అండి. ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? మంచిగానే ఉందన్న. అసలు ఏం జరిగిందన్న మీకు ఆ రాత్రి అక్కడ ఇంట్లో? అసలు బయటకు వెళ్ళాను ఒక 10-15 నిమిషాలు ఉన్న అటు సైడ్ వెళ్ళి. ఎంతమంది ఉన్నారు మీరు అన్న? అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు? ఇద్దరు ఉన్నామన్న. నేను నా ఫ్రెండ్ గారు ఇట్లా బయట తీసుకొని బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళేసరికి ఇంకొంచెం ముందుకు పోవాలని ముందుకు వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు ఒకసారి సడన్ గా కనిపించేసరికి అన్న ఒక నిమిషం, నేను ఇప్పుడు మీరు మాట్లాడేది ఉంది కదా అన్న, ఒక నిమిషం మీరు మాట్లాడేది ఉంది కదా, నేను వీడియో ఆల్రెడీ అక్కడ పోయి షూట్ చేసిన, మనోడికి కూడా తెలుసు. ఆ వీడియోలో మీ మాటలు పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు అన్న. సరే అన్న, చెప్పన్న. అదే కొంచెం అక్కడికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళినా ఇంకా అటు నుంచే. ఇక ఆడు మా ఫ్రెండ్ గారు ఉండు కానీ నా వెనకాల నుంచి వస్తుండే, నేను ముందుకు వెళ్తున్నాను. కొంచెం ఒక సడన్ గా ఒకసారి వెళ్ళినట్టు అనిపించింది. ఇక నేను భయపడి వెనక్కి వచ్చేసిన. అంటే మీ ముందర ఏంది, నీడ వెళ్ళిందా, మనిషి వెళ్ళిందా, ఏదైనా సౌండ్స్ వచ్చాయా? సౌండ్స్ అంటే అంత ఏం లేదు కానీ మనిషిలాగా వెళ్ళినట్టు అనిపించింది. అటు చూస్తే మనిషి అట్లా ఏం లేడు. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు వెనకమ్మటే, ఆడు కూడా వచ్చాడు. అరే ఇద్దరం కలిసి పోదారా ముందుకు వెళ్దాం చూద్దాం అంటే పోయి ముందు చూస్తే మరి ఎవరు లేరు. మరి ఆడ అంటే ఇలాగ మీకు ఇప్పుడే జరిగిందా, ఇంకా ఏదైనా ప్లేస్ లో కూడా జరిగిందా? అంటే ఇంత ముందు కంటే ఎప్పుడు చూడలేదు ఆ ప్లేస్ ని. అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్. ఓకే అన్న, అంటే మీరు వెళ్ళింది ఫస్ట్ టైం. నేను అడిగింది మీకు అర్థం కాలేదు, నాకు కొంచెం తెలుగులో వీక్. అంటే మీరు ఇప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ లో మీకు ఇలా అనిపించింది, ఏదో అలా మనిషి పోయినట్టు అనిపించింది కదా, ఇదే ప్లేసా? ఇలాంటి ప్లేస్ లో ఇంకా వేరే చోట ఎక్కడన్నా అనిపించిందా అట్లా అంటున్నా? ఇంకా వేరే ప్లేస్ లా అదే ప్లేస్ ఇంకా వేరే ప్లేస్ లో ఏమనిపించలేదు. అట్లా తర్వాత ఏమనిపించింది అన్న? అంటే మీతో వెంబడించడం కానీ, ఇంటికి రావడం కానీ ఇలాంటి ఏమైనా ఫీల్ అనిపించిందా? అట్లాంటిది ఏం లేదన్న. ఒక 15 నిమిషాల దాకా కొంచెం కంగారు అనిపించింది నాకు. ఇక వద్దులే అని ఇక భయపడేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఆ భయం అట్లే ఉందా మీలో? అంటే ఇప్పుడు దానికంటే కొంచెం నార్మల్ అయిపోయింది కానీ అప్పుడు ఆ టైంలో. సరే అన్న, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కొంచెం భయపడ్డాను. నేను ఒకసారి నేను పోయి చూసి వచ్చినా అన్నమాట. అది వీడియో పెడతానో పెట్టనో తెలియదు, కానీ ఇంకోసారి మీకేమన్నా అంటే నేను మండే వస్తా హైదరాబాద్. ఓకే అన్న. మీకు కావాలి అంటే కన్నా నేను మీ భయం పోగొట్టేదానికైనా, లేదంటే అక్కడ ఉన్నది ఏంటి అని తెలుసుకునేదానికి, ఎందుకంటే మీకే కనపడింది కాబట్టి నేను నైట్ ఒక 2-3 hours ఉన్నానన్న అక్కడ. అంటే మీరు ఏమన్నా నాన్ వెజ్ క్యారీ చేసినారా? అదేం లేదన్న, జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను, ఏం తీసుకెళ్ళలేదు. సరే, మీరు క్యాజువల్గా వెళ్ళారు కదా, నేను మండే వస్తానన్న. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, అది ఏంటి తెలుసుకోవాలనుకుంటే, లేదంటే మీలో ఉన్న భయం పోగొట్టుకోవాలనుకుంటే, నేను మీ తోడుగానే మీ పక్కనే ఉంటా. చూద్దాం, నువ్వు కూడా ఉంటే మళ్ళీ వెళ్దాం ఆ ప్లేస్ కి. సరే అన్న, ఓకే అన్న. నేను ఈ కాల్ రికార్డ్ అనేది వీడియోలో పెడుతున్నా అన్న, పర్లేదు కదా? ఏం పర్లేదు అన్న, పెట్టుకో. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? నా పేరు నరేష్ అన్న. సరే, థ్యాంక్ యూ నరేష్ గారు. ఏం కాదు, ఇలాంటివి మామూలుగా కనపడుతుంటాయి. మీకే కాదు, మీకన్నా కొంచెం తక్కువ, వేరే వాళ్ళకైతే కన్నా ఒకటేసారి నేను మాట్లాడిన చాలా మంది, ఇప్పటికి కొన్ని వందల మందితో మాట్లాడా. అంటే మా ఇంటి దగ్గరికి వస్తుంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పూజలు చేపించాం, చేపించాం అని అన్నారు. సో వాళ్ళ వరకు వాళ్ళు రైట్, నేను కాదనలేదు. ఒకవేళ మీకు నా హెల్ప్ కావాలంటే, అంటే మీ భయం ఏమైనా ఉంటే పోగొట్టుకోవాలనుకుంటే కదా, నేను మీతో పాటు నేను వస్తా అన్న. నువ్వు నేను వెళ్దాము. సరే అన్న, ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.
అండ్ చూశారు అండ్ ఫోన్ కాల్ కూడా విన్నారు కదా. సో మిగతా విషయాలు అండ్ మిగతా వివరాలు, మిగతా ప్లేసు మీరు నేను అండ్ గోప్రోలో అంటే కెమెరా వ్యూలో మీరు లైవ్గా నేను ఆ థ్రిల్ని ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఆ షాడో ఆత్మని పలకరించి పరిచయం చేసుకుందాం. లెట్స్ గో. లైట్ కావాల్సిందే. ప్రాంతం అయితే ఇట్లుంది. ఇలాగ ఉంది కాబట్టి ఆ అబ్బాయి కొంచెం భయపడ్డాడో, కంగారు పడ్డాడో, లేకపోతే హెడ్ఏక్ వచ్చిందో తెలియదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ బాబాయికే కదా ఏదో అనింది, బాబాయికే అన్నాడు అనుకుంటా. వాళ్ళ బాబాయికి అలా కనిపించింది అంటే సో ఇంట్రెస్టింగ్. అండ్ ఈ వీడియో నేను వాళ్ళ బాబాయికి వ్యతిరేకంగా లేదా ఇక్కడ ఉన్న ప్లేస్కి మూఢనమ్మకంగా చేయట్లేదు. వాళ్ళకు ఉన్న క్లారిటీ నాకు కూడా ఉండాలి అండ్ మీకు కూడా ఉండాలి కాబట్టి సో విని చూసి చెప్పకుండా డైరెక్ట్ మనం కూడా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేద్దాం, ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం. పొగ వస్తుంది ఏంటి? పొగ వస్తుంది. 1 సెకండ్. ఇలాంటి ప్లేస్లో మీరు కూడా ఒక్కరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే లోపల ఈ మధ్యన కుక్కలు కిట్స్ కూడా పెడుతుంటారు. అండ్ సారీ, వాళ్ళ మాసం కాదు ఇది, శ్రావణ మాసంలో తొలి శుక్రవారం నాన్ వెజ్. ఓకే, నాన్ వెజ్ ఎవరిష్టం వాళ్ళది, తినే వాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. నేనైతే కొంచెం దూరంగానే ఉంటా. షాడో ఏమో కానీ నేను వచ్చినప్పటి నుంచి నా చుట్టూ పొగ తిరుగుతాను. పొగ ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం లైటింగ్ పెంచుతా. సిట్టింగ్ వేస్తే కనపడిందంట. నా పొగనా? బ్రో, ఇక్కడ ఎవరన్నా మందు గిందు కొడతా అంటే ముందే చెప్పేయండి. ఇక్కడ దయ్యాలతో ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చాము. ఒకవేళ దయ్యమైన మందు కొడతా అంటే కనపడండి. ఆయనకు ఆ విషాద సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి ఎవరు రావట్లేదన్న. సో గుడ్.
ఇంటికి. కప్పలు తెగారేసేస్తున్నాయి కదా. అండ్ ఈ అబ్బాయి కూడా మనకి లొకేషన్ ఎప్పుడో చెప్పాడు అన్నమాట. కానీ ఇలా తాగుతూ ఉంటారు, తాగుతున్నప్పుడు కనపడింది అంటే నేను మెయిన్ కొన్ని లాస్ట్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఆ పిల్లోడు కూడా తాగుతుంటే నాకు కనపడింది అని అన్నాడు. సో తాగుతున్నప్పుడు ఏమైనా కిక్లో ఉండి మన గోస్ట్ లవర్స్ కదా కనపడుతున్నాయి అని చెప్పేసి తాగినప్పుడు కనపడ్డాయి అన్న వాళ్ళకి ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు అన్నీ లిస్ట్ తీసుకొని ఎవరిని ఇగ్నోర్ చేయకూడదు, అన్నీ ట్రై చేయాలి అని చెప్పేసి, అండ్ ఏది బెస్ట్ అనిపిస్తే ఆ వీడియో పెట్టాలి, లేదంటే నేను ఓన్లీ ఎంజాయ్ చేయాలనిపిసి ఆ విధిలో ఎవరో ఉన్నట్టున్నారు సౌండ్ వస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎనీ డ్రింకర్ రాజా, ట్యాక్స్ పేయర్ ఎవరన్నా ఉన్నారా? లోపల ఎవరైనా ట్యాక్స్ పేయర్ ఉన్నారా అండి? లేక గోస్ట్ ఏమైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఏంటి అనేది చెప్పలేను, ఎందుకంటే బికాజ్ నేను హోంవర్క్ చేసుకున్నా కూడా ఈ ప్లేస్ని నేను హోంవర్క్ చేసిందా ఏందిరా ఇది. ఎవరది? ఎవరో విన్నట్టు అనిపించింది. కింద ఎవరైనా ఉన్నారా? పైనుంచి చూసారు అది. ఇది అండి, చాలా భయంకరంగా ఉంది కదా. ఎస్, ఐ అగ్రీ దట్. వానలు పడి తప్పని హలో, ఎనీ ట్యాక్స్ పేర్, ఎనీ షాడో హియర్, కనపడమా, కనకరించుమా, నీకోసమే వచ్చాను, నువ్వు ఉన్నావు, నేను చూశాను అంటే ఒక అతను పాపం ఫీల్ అవుతున్నాడు. సో గైస్,
ఉండేదంతా ఇదే కాబట్టి ఇల్లు. ఇప్పుడు కెమెరా వచ్చాడు ఆఫ్ చేసి నేను కూడా కాసేపు ఇన్స్టాగ్రామ్ కామెంట్లు చూసుకుని ఏదైనా నీడ గీన కనపడితే స్టార్ట్ చేస్తా. వీడియో కంటిన్యూ ఉంటుంది కానీ ఇంకా బయట సౌండ్స్ ఎక్కువైపోయినాయి తప్పలేదు. ఓహో బావి కూడా ఉంది. దొరికావు. ఎక్కడున్నావు? కమాన్. జంప్ అయిపోయింది. దొరికిండు దొంగ అనగానే కెమెరా ఆఫ్ చేసిన, మరి దొరకకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ కెమెరా ఆన్ చేసిన. బాగుందా? ఇంత మట్టుకు ఉండాలి. ఇద్దువాడ సో ప్లేస్ అయితే చూసుకున్నాం కాబట్టి కాసేపు చీకట్లో కూర్చున్నాము. ఏదైనా కనిపిస్తే కెమెరా ఆన్ చేస్తా, లేదంటే కానీ వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా క్లారిటీ అయితే ఇస్తా, ఏముంది ఏం లేదు, ఎందుకు ఆయనకు అలా కనిపించింది అని. సో ఈ ఇల్లు అయితే ఏదైనా ప్రాబ్లమ్స్తో ఇంకో దాంట్లో అయితే విడిచిపెట్టబడింది. ఆత్మలు ఉన్నాయని చెప్పేసి ఏమో అని కాదు. బోర్డింగ్ పాస్ తీసుకొని కూర్చున్నా. షూట్లో
కెమెరా ఇక్కడ దాకా వచ్చినట్టు అనిపించింది. ఇది నేను ఇందాక తెచ్చి పెట్టా, దీని క్లిప్ చూసిండ్రు, సో వద్దు. హలో, వెల్కమ్. ఎవరైనా బయట ఉన్నారా? నేను మనిషినే అండి, నాలో కూడా ఆత్మ ఉంది. ఇంకో ఆత్మ ఉన్న బయట లోపలికి రావచ్చు, లేదా మనిషి ఉన్న లోపలికి రావచ్చు. వెల్కమ్ ఫర్ ఎవ్రీ వన్. బ్రో, ఎవరైనా నన్ను చూసి వెళ్ళిపోయారా? గదిలో ఉండింది నేనే. ఎవరైనా ఉంటే నా ముందుకు రండి. బ్లర్ అయ్యామా ఇది? దయ్యాలు ఉండాల్సిన ప్లేస్ కదా, సైకిల్ ఉండాల్సిన ప్లేస్. ఓకే గైస్, ఇంకొక 1 అవర్ తర్వాత వీడియో ఆన్ చేస్తాను. అప్పటి వరకు
నాకు ఇక్కడ ఏముందో ఏంటి అనేది 90% అయితే అర్థమైంది. ఇంకో 1 అవర్ ఉండి తర్వాత క్లారిఫై చేస్తాను ఏముంది ఏం లేదని. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సో గైస్ మళ్ళీ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ నుంచి అయితే ఈ కప్పలు వాటి సౌండ్స్ తప్ప ఇంకేం లేదు. అండ్ అన్న ఎవరికైతే ఇక్కడ షాడోస్ కనపడాయో అది మీ బ్రహ్మ అని నేను చెప్పను. మీ లక్కు బాగుండి కనపడవచ్చు, నా లక్కు బాగలేక నాకు కనపడకపోవచ్చు. సో నేనైతే ఇక్కడ దాదాపు 1.5 గంటల నుంచి 2 గంటల వరకు ఉన్నా. నో ఇంట్రెస్ట్, కొంచెం కూడా సింటమ్స్ ఏం కనపడట్లేదు. అండ్ మొత్తానికైతే తనకైతే నేను వెళ్ళిపోవాలనుకున్నా. చెంబు తెలుసు సౌండ్ ఆడ ఇక్కడి నుంచి బయటకి ఎత్తుచ్చి ఇక్కడ ఎవరన్నా గాయస్, నేను ఇంతకుముందు విరామం చెప్పకముందు మీకు గుర్తుంటుంది, నేను వాడుతున్నాను వచ్చా గాలికి వచ్చే ఛాన్సే లేదు. దానికి ఎవరు దారం కూడా కట్టలేదు. అండ్ దీంట్లోంచి ఎవరు బయటికి పోలేదు. ఒకవేళ నేను వచ్చిన సెకండ్స్లోనే ఇలా చూశాను లైట్ పెట్టి కూడా. ఇంట్రెస్టింగ్. చెంబులో జంబు అని ఇప్పుడు ఇంట్రెస్టింగ్. చెంబు రా ఇడికి. అసలు అర్థం కావట్లేదు. ఈ పక్క ఎవరైనా పోయారా కొంపది. పోయి చెంబు ఇసిరి. ఈ దుమ్మేంట్రా బాబు, పొగ చుట్టుకుంటుంది నేను. మళ్ళీ చెంబు ఎక్కడ రైరా? ఎవరన్నా అర్జెంట్ వస్తాడు చెంబు కోసం వచ్చి తీసుకున్నా. అక్కడి నుంచి అట్లా ఇట్లా ఉంది. ఆ చెంబు అక్కడ ఉంది. వెరీ డర్టీ. ఎవరో ఉన్నట్టుందిగా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవరైనా చూస్తూ భయపడుతూ లేకపోతే గమనిస్తూ నన్ను భయపడాలని ప్రయత్నిస్తూ ఉంటే ప్లీజ్ వచ్చేయండి. నేను మీకు ఫ్రెండ్ లాంటి ఉండి మీతో మంచిగా మాట్లాడతా, లేకపోతే లిఫ్ట్ ఇస్తా, వెళ్ళిపోతా. రండి, బయటికి రండి. ఫస్ట్ అయితే కొంచెం అనుకున్నా జగ్గు వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే ఐ కాంట్ బిలీవ్
సో ఓకే, ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తాను, నేను ఇక్కడ ఉండి వెయిట్ చేస్తాను. నాకు ఏమైనా కనిపిస్తే ఈ వీడియో ఫైనల్కైనా ఎడిట్ చేసేటప్పుడైనా చెప్తాను నాకు ఏమనిపించింది, ఏం కనిపించింది అని. మొత్తానికి అయితే నేను ఉన్నంతసేపు ఇలా ఉంది. సో ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏదో షాడోస్ కనపడ్డాయంట. నేనైతే షాడోస్ని వెల్కమ్ అంటున్నా, కూర్చొని మాట్లాడదాం కూడా అంటున్నా. సో వస్తే కూర్చొని మాట్లాడతా, లేదంటే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేస్తా. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. గుడ్ నైట్, స్వీట్ హర్రర్ డ్రీమ్స్, బాయ్.